పక్షాల సందర్భంగా మరణించిన పితృదేవతల రుణం తీర్చుకోవడానికి వారికి సముచిత మర్యాదలు చేయాలని అర్చకులు రమేష్ ఆచారి తెలిపారు. ఆదిశిలా క్షేత్రం మల్దక శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయ పరిధిలో శ్రీ శేషదాసుల సన్నిధానంలో ధీరేంద్ర దాస్, విష్ణు, రఘుకాంత్ వారి పెద్దలకు మహాలయ పక్ష పిండ, తిల, తర్పణాలు వదిలి పితృదేవతల రుణం తీర్చుకున్నారు. ఈ కార్యక్రమాన్ని పురోహితులు రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వాసుదేవ గోవింద గోవింద. సత్యావిఘ్నకరాబ్జ్యోతి సుధా పంచాత్ వర్షదీపిక సత్యప్రమోదతీర్థానాం నవమేంద్ర సుధారస శ్రీశాంకరసేవకం నిత్యం భూసురాగ్రకులోద్వం వాసమాది ఆదిశిలాక్షేత్రం శేషదాస గురుం భజే. ఈరోజు మదరకల్ శేషదాసల క్షేత్ర సన్నిధానం లోపల ఈ మహాలయ శ్రాద్ధం అనేటువంటిది కార్యక్రమం చేస్తున్నటువంటిది. ఈ మహాలయం అంటే అర్థం ఏమంటే భాద్రపద మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్షంలో వచ్చేటువంటి 15 రోజులు సమస్త యతులకందరూ కూడా యతీశ్వరులు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యతీనాం ద్వాదశి చేస్తారు, త్రయోదశి చేస్తారు. అయిన తర్వాత చతుర్దశి అనేటువంటి ఘాతం శస్త్రార్థగతంతో యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళకి ఏవైనా అంటే శస్త్రాలతోని అంటే యాక్సిడెంట్ విన్నటువంటి ఏమైనా జరిగినది అకాల మరణం పొందితే వాళ్ళకు చతుర్దశి శ్రాద్ధం చేస్తారు. మరి మహాలయ అమావాస్య సమస్త పితృలకు అందరూ పితృదేవులకు చేసిన మహాలయం. అంటే నీళ్లు నువ్వులు ఇవ్వడం ఒకటి పద్ధతి. మరి పిండ ప్రదానం అన్నం ద్వారా పిండ త్రయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ద్వాపరయుగం లోపల కర్ణుడు మరియు కురుక్షేత్ర సంగ్రామంలో అనేకమైన యుద్ధము చేసి ఆ యుద్ధమందు కర్ణుడు మరణిస్తాడు. ఆయన చేసినటువంటి దాన ధర్మాలకు కర్ణునికి మరియు వైకుంఠాధిపతి వైకుంఠం చేరడానికి వెళుతున్నాడు. అంటే దేవతలు వచ్చి విష్ణుదూతలు వచ్చి ఆయన తీసుకొని పోతుంటే మార్గమధ్యంలో ఆ కర్ణునికి దాహం అవుతుంది, ఆకలి అవుతుంది. అప్పుడు ఆయన పక్కలో ఉన్నటువంటి ఒక సెలయేరు దగ్గర ఒక నీళ్లు ఉంటే ఆ నీళ్ళ దగ్గర